నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఐటీ గ్రిడ్ సంస్థలో తెరాస వైఖరిపై చంద్రబాబు ఆగ్రహం ఏపీ పోలీసులపై కేసు సహించబోమని హెచ్చరిక దీటుగా స్పందిస్తామని స్పష్టీకరణ ఓట్లు తొలగింపుపై ఆందోళన వద్దన్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి నకిలీ దరఖాస్తులపై కేసులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి ఆఫ్రికా దేశాలకు తెలంగాణ విత్తనాలు దిగుమతికి ముందుకొచ్చిన మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఈ ఏడాది 1000 టన్నుల ఎగుమతికి సన్నాహాలు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలవరం 2 ఎమ్మెల్యేల కప్పదాట్లతో గెలుపు అవకాశాలు దాదాపు గల్లంతు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు శ్రీశైలంలో కన్నుల పండువగా కళ్యాణం ఈషా ఫౌండేషన్ కార్యక్రమంలో రాష్ట్రపతి కోవింద్ పంట వ్యర్థాల దహనంతో 3 ఉత్తరాది రాష్ట్రాలకు పొగ ఏటా 2 లక్షల కోట్లకు పైగా నష్టం అమెరికా సంస్థ అధ్యయనంలో వెల్లడి ఐటీ గ్రిడ్ సాఫ్ట్వేర్ సంస్థ కేసులో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సున్నితమైన సమాచారం ఉందన్న సైబరాబాద్ సిపి సజ్జనార్ ఆ సంస్థ సంచాలకులు అశోక్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు తమకు ఫిర్యాదు చేసిన వ్యక్తిని బెదిరించినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులపై కేసు పెట్టామని సిపి చెప్పగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ డేటా విషయంలో కేసును ఏపీకి పంపితే తాము చూసుకుంటామన్న ఆయన తమ పోలీసులపై కేసులు పెడితే అంతే ధీటుగా స్పందిస్తామని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఫిర్యాదుపై హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు ఐటీ గ్రిడ్ సాఫ్ట్వేర్ సంస్థపై ఐపీసీ ఐటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు 3 రోజులు తనిఖీలు నిర్వహించి ఐటీ గ్రిడ్ సంస్థ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిపారు ప్రభుత్వ పథకాల సమాచారం ఏ పార్టీకి ఓటెయ్యనున్నారనే సున్నితమైన సమాచారం ఐటీ గ్రిడ్ సాఫ్ట్వేర్ సంస్థ వద్ద ఉన్నట్లు వెల్లడించారు ఆ సంస్థ సంచాలకులు అశోక్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం బయటపడుతుందని భావిస్తున్నారు ఇందుకోసం 4 బృందాలను ఏర్పాటు చేశారు ఈ కేసులో సమాచారం భద్రపరిచినందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు మరింత సమాచారం కోసం ఆధార్ సంస్థ ఈసీకు లేఖలు రాశారు ఈ కేసు తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదానికి దారితీసేలా కనిపిస్తోంది ఫిర్యాదుదారుడు లోకేశ్వర్ రెడ్డిని ఏపీ పోలీసులు బెదిరించారనే ఫిర్యాదు మేరకు కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేశారు డెఫినెట్లీ నేను చెప్తున్నాను కదా ఎవరైనా వదిలేదు ప్రసక్తి లేదు 2 days అయింది కదా మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఎవరైనా మనం డెఫినెట్లీ విల్ ఇన్వెస్టిగేట్ దెమ్ విల్ కాల్ దెమ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ నథింగ్ దెర్ ఇస్ నో ప్రెషర్ వీఆర్ గోయింగ్ యాజ్ పర్ లా అందుకు కాదా మనం చెప్తున్నాను కదా వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు మొన్నే 5:30 కేసు కట్టి 3.5 hours లో మన మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చేసారు వాళ్ళు అంత అవసరం ఏముంది వాళ్ళకు అది కూడా వచ్చి అది మళ్ళీ నెక్స్ట్ డే మన కంప్లైంట్ లోకేష్ కుమార్ రెడ్డి దగ్గర వెళ్ళి ఇంటి దగ్గర పోయి అంతా నేను అక్కడ హరాస్ చేయాల్సిన అవసరం ఎందుకు బెదిరించాల్సిన అవసరం అనవసరం వాళ్ళకి ఏం అవసరం అయితే మనకు సంప్రదించాలి అనవసరం వచ్చి మనం వేలు పెట్టడము మన జ్యూరిస్డిక్షన్లో రావడము మన కంప్లైంట్ బెదిరించడము అనవసరం అక్కడ కేసు కట్టడము ఇదంతా ఇట్స్ నాట్ నీడెడ్ డెఫినెట్లీ కేసు కడతాం ఆల్రెడీ కేసు కట్టాను ఇప్పుడు ఇంకా కేసు అవుతాం అంతే ఇంకా వేరేం కాదు చట్టం తన పని చేస్తుంది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మరోవైపు ఐటీ గ్రిడ్స్ సంస్థపై కేసు రాజకీయ ప్రేరేపితమని ఆరోపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ పోలీసులను అవమానించి కేసులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని తిరుపతిలో స్పష్టం చేశారు పోలీసులపైన కేసు పెడతాం అని వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం మన మీద కేసులు పెడితే మనం కేసులు పెట్టకుండా ఊరుక ఉండే పరిస్థితి లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మందొక సావరణ ప్రభుత్వం మీదొక ప్రభుత్వం హైదరాబాద్ ఇప్పటికి కూడా 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ గా ఉంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు కావాలని విరోధం పెట్టుకోవాలంటే మేము కూడా ఫిట్టింగ్ రిప్లై ఇస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు ఆత్మ గౌరవానికి దెబ్బతీసే పరిస్థితి వస్తే గట్టిగానే ఉంటాం 1984 నుంచే తెలుగుదేశం తన కార్యకర్తల సమాచారాన్ని భద్రపరుస్తోందన్న చంద్రబాబు ఆ వివరాలను దొంగ మార్గంలో దొంగిలించి జగన్కి ఇవ్వాలని తెరాస కుట్ర పన్నిందని తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో ఆరోపించారు దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు మోడీ గారు గాని కేసీఆర్ గాని జగన్మోహన్ రెడ్డి గాని గవర్నమెంట్ డేటా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చేశారని హైదరాబాద్ లో ఈయన కలొచ్చిందంట ఆంధ్రప్రదేశ్ డేటా ఎవరో దొంగిలిచ్చారని
ఎవడో కంప్లైంట్ ఇచ్చావంట, దానిపైన ఈయన యాక్షన్ తీసుకుంటావంట. నువ్వు చెప్పక్కర్లేదు, మా కంప్యూటర్ను కాన్ఫిస్కేట్ చేయాల్సిన అవసరం లేదు, నీకు ఆ అధికారం లేదు. ఇదే అయితే హైదరాబాద్ లో ఒక కంపెనీ కూడా ఉండవు. అసలు మన డేటా తీసుకుపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మీ ఆటలు సాగనియను, మీరెవరు మా డేటా తీసుకోవడానికి? తిరుపతిని అత్యంత నివాసయోగ్యమైన ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. తిరుపతి బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన 1368 కోట్లతో చేపట్టనున్న 14 ఆకర్షణీయ నగర పనులకు శంకుస్థాపన చేశారు. 684 కోట్ల వ్యయంతో తిరుచానూరు నుంచి కపిలతీర్థం వరకు నిర్మించనున్న గరుడ ఎలివేటెడ్ స్మార్ట్ కారిడార్ కు భూమి పూజ చేశారు. భూగర్భ కేబులింగ్ వ్యవస్థ, స్మార్ట్ పాఠశాలల ఏర్పాటు, ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణ పథకం, సోలార్ స్టేషన్ల ఏర్పాటు, సిటీ కమాండ్ కంట్రోలింగ్ యూనిట్ సహా ఇతర పనులు ప్రారంభించారు. తిరుపతిని విద్యా, వైద్యానికి కేంద్రంగానే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల కేంద్రంగానూ తీర్చిదిద్దుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. తిరుపతి ఇది లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సెల్ ఫోన్స్ అండ్ టెలివిజన్ సెట్స్ ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. హార్డ్వేర్ హబ్ గా తయారవుతుంది. ఇంకా చాలా కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. రోడ్లు కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేస్తున్నాం. తిరుపతి నాయుడుపేట 6 లేన్ రోడ్డు వస్తుంది. అదే మరి మదనపల్లి నుంచి తిరుపతికి వయా పీలేరు 4 లేన్ రోడ్డు వస్తా ఉంది. గరుడ భారతి స్మార్ట్ స్ట్రీట్స్ కింద 684 కోట్ల రూపాయలతో 6 కిలోమీటర్లు ఈ రోడ్డు తీసుకొస్తున్నాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా అండర్ గ్రౌండ్ కేబుల్ వేసి కరెంట్ అంతా కూడా ఎక్కడా ఇంటరప్షన్స్ లేకుండా కరెంట్ ఇచ్చే అవకాశం ఒక్క తిరుపతి సిటీకే ఉంటుంది, టౌన్కే ఉంటుంది. ఇది ఒక చరిత్ర. సమాచారం చోరీపై నెలకొన్న పరిస్థితుల విశ్లేషణే ప్రధాన అజెండాగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. 7 జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం, 1-2 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వచ్చే అవకాశం ఉండడంతో కొత్త నిర్ణయాలు ఏవీ ఉండకపోవచ్చని సమాచారం. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, అన్నదాత సుఖీభవ లబ్దిదారులందరికీ పారదర్శకంగా నగదు బదిలీ చేయడం, మిగిలిన 2 విడతల రుణమాఫీ నిధుల విడుదల, అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన 5 ఏళ్ల కాల పరిమితిలో ఇదే చివరి మంత్రివర్గ సమావేశం కావచ్చని సమాచారం. అజెండా అంశాలకు ఆమోదం లభించిన వెంటనే రాజకీయ అంశాలపైనే కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. విత్తన రైతులకు శుభవార్తను అందిస్తూ తెలంగాణ విత్తనాలను ఆఫ్రికా దేశాలు దిగుమతి చేసుకోవడానికి మిలిందా గేట్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఈ మేరకు తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి పార్థసారథితో సమావేశమైన ఫౌండేషన్ ఆఫ్రికన్ దేశాల ప్రతినిధులు విత్తన దిగుమతులకు అంగీకరించారు. విత్తనోత్పత్తిలో తెలంగాణ ఎంతో ముందడుగు వేసిందన్న మిలిందా గేట్స్ ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ లారెన్ గుడ్ ఈ విత్తనాలు ఆఫ్రికా దేశాల్లో సాగుకు అనుకూలమైనవిగా పేర్కొన్నారు. ఇక్కడి నుంచే వరి, పొద్దుతిరుగుడు విత్తనాలు దిగుమతి చేసుకుంటామని తెలిపారు. అటు దేశానికి అవసరమైన విత్తనాల్లో 60% తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతున్నాయన్న తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ఈ ఏడాది 1000 టన్నులు విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోట శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. 2 కాంగ్రెస్, 1 తెలుగుదేశం సభ్యుడు తెరాసలో చేరాలని నిర్ణయించడమే ఇందుకు కారణం. 5 ఎమ్మెల్సీ స్థానాలకు తెరాస నుంచి 4, ఎంఐఎం నుంచి 1 బరిలో నిలవగా కాంగ్రెస్ తమ అభ్యర్థిని నిలిపింది. 6 పోటీలో ఉండడంతో ఈ నెల 12న పోలింగ్, అదే రోజు లెక్కింపు జరగనుంది. అధికార పార్టీకి 91 మంది, దాని మిత్రపక్షమైన ఎంఐఎంకు 7 ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్ నుంచి ఆత్రం సక్కు, రేగా కాంతారావు, తెలుగుదేశం నుంచి సండ్రా ఇచ్చిన మద్దతుతో తెరాస బలం 101కి చేరింది. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ కాంగ్రెస్ కు మద్దతిచ్చే అవకాశాలు లేవు. కాంగ్రెస్ బలం 17కు తగ్గిన వేళ తెలుగుదేశానికి చెందిన మరో ఎమ్మెల్యేను కలుపుకుంటే 18 మంది శాసనసభ్యులు ప్రతిపక్ష పార్టీకున్నారు. ఈ పరిస్థితుల్లో 101 మంది సభ్యుల బలం ఉన్న తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఒక్కొక్కరికి 21 మంది ఎమ్మెల్యేలు చొప్పున ఓటు వేసినా మిగిలిన 4కి 20 లెక్కన ఓట్లు వేసేందుకు అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థికి 18 ఓట్లు మాత్రమే పడే అవకాశం ఉంది. ఆ లెక్కన మొదటి లెక్కింపులోనే తెరాస అభ్యర్థి ఒకరు గెలిచే అవకాశం ఉంటుంది. తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్లలో గెలిచేందుకు సరిపడా ఓట్లు లేని అభ్యర్థిని తప్పిస్తారు. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థికి పరాజయం తప్పదని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పంటలు కోసిన తర్వాత పొలాల్లో మిగిలిన అవశేషాలు కాల్చేయటం వల్ల తలెత్తుతున్న కాలుష్యం వల్ల ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు ఏటా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టపోతున్నాయని అమెరికా సంస్థ సర్వేలో స్పష్టమైంది. ఉత్తరాది ప్రజల శ్వాసకోశ వ్యాధులకు ఈ కాలుష్యమే ప్రధాన కారణమని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తన అధ్యయనంలో తేల్చింది. గత 5 ఏళ్లలో పంట వ్యర్థాల దహనం వల్ల జరిగిన ఆర్థిక నష్టం దేశ స్థూల దేశీయోత్పత్తి జీడీపీలో 1.7% వాటాను ఆక్రమించిందని ఆ నివేదిక తెలిపింది. దీపావళి రోజున కాల్చే టపాసుల వల్ల ఏటా 50,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని అధ్యయనంలో వెల్లడైంది. సాంక్రమిక వ్యాధులపై ప్రచురితమయ్యే అంతర్జాతీయ జర్నల్లో ఈ నివేదికను ప్రచురించనున్నారు. ఈ నివేదికలో దేశవ్యాప్తంగా 2,50,000 మంది నుంచి సమాచారం సేకరించారు. వీలైనంత త్వరగా కొత్త పంటను వేయాలనే ఉద్దేశంతో రైతులు పాత పంటను కాల్చివేస్తున్నారని, వారికి ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని సర్వే నివేదిక రూపొందించిన నిపుణులు అభిప్రాయపడ్డారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే చర్యలను తాము అడ్డుకోబోమంటూ పాక్ విదేశాంగ శాఖ మంత్రి మహమూద్ ఖురేషీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. గతవారం ఐరాస భద్రతా మండలిలో అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ప్రతిపాదించాయి. పాకిస్తాన్ తన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జియో టీవీ ముఖాముఖిలో ఖురేషీ పేర్కొన్నారు. P3 దేశాల ప్రతిపాదనను మరోసారి వీటో చేయాలని చైనాను కోరతారన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన ఖురేషీ తమ ప్రభుత్వం ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తుందని, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటుందన్నారు. తమకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయని, దేశ ప్రతిష్ట దెబ్బతినకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఖురేషీ పేర్కొన్నారు. అగ్రదేశాల తాజా ప్రతిపాదనపై ఐరాస భద్రతా మండలి 10 రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ప్రతిపాదించడం 10 ఏళ్లలో ఇది 4వసారి. బాలాకోట్ దాడి తర్వాత పాకిస్తాన్ దుస్సాహసాలకు తెగబడుతూనే ఉంది. ఒకవైపు సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాకిస్తాన్ మరోవైపు డ్రోన్లతో భారత్పై నిఘా పెట్టేందుకు విఫలయత్నం చేస్తోంది. వారం రోజుల్లోనే 2వ డ్రోన్ను రాజస్థాన్లోని బికనీర్ సెక్టర్లోకి పాక్ చొప్పించే యత్నం చేయగా పసిగట్టిన వైమానిక దళం సుఖోయ్ 30 యుద్ధ విమానం సాయంతో కూల్చివేసింది. ఈ నెల 27న గుజరాత్లోని కచ్ తీరానికి కూడా డ్రోన్ ప్రవేశించగా భారత వైమానిక దళం కూల్చివేసింది. మరోవైపు పాకిస్తాన్ ముందున్న సవాళ్లు తొలగిపోలేదని పాక్ వైమానిక దళాధిపతి ముజాహిద్ అన్వర్ ఖాన్ వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో పాక్ వైమానిక స్థావరాలను సందర్శించిన ఆయన భారత్తో ఉద్రిక్తతల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తమ సిబ్బందికి సూచించారు. పాకిస్తాన్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరంపై దాడి చేసేందుకు రఫేల్ యుద్ధ విమానాలు వాడి ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని మోదీ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి విరుచుకుపడ్డారు. రఫేల్ వంటి యుద్ధ విమానాలను ఇదివరకే కొనుగోలు చేసి ఉంటే జైషే స్థావరాలపై చేసిన దాడులు మరింత మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని చెప్తున్న ప్రధాని ఈ 4.5 ఏళ్లలో ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో గత ప్రభుత్వాలను విమర్శిస్తున్న మోదీ తన హయాంలో ఏం చేశారని నిలదీశారు. ఇది దేశ భద్రత విషయంలో మోదీ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా అని మాయావతి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ నిర్లక్ష్యానికి మోదీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు రాత్రి అంతా శివనామస్మరణలో గడిపారు. అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మహాశివరాత్రి వేళ పంచాక్షరి మంత్రజపంతో తెలుగు రాష్ట్రాలు మారుమోగాయి. ఆదిదేవుడి దర్శనం, ప్రత్యేక పూజల కోసం భక్తులు ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆలయాలకు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండకు అశేష భక్తవాహిని తరలింది. 50 నుంచి 70 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన ప్రభలతో కోటప్పకొండ పరిసర ప్రాంతాలు కాంతులీనాయి. విజయవాడ యనమల కుదురులోని శివాలయం శివనామస్మరణతో మారుమోగింది. భక్తులు భారీగా తరలివచ్చి పార్వతీపతికి అభిషేకాలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామిని ప్రత్యేకమైన తలపాగాతో అలంకరించారు. విశాఖ జిల్లా బలిఘట్టంలో భక్తులు ఉత్తరవాహిని నదిలో స్నానాలు ఆచరించి బ్రహ్మలింగేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం పొలతలలోని మల్లేశ్వర స్వామి క్షేత్రంలో ఉత్సవాలను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆది దంపతులు నంది, సింహ వాహనాలపై అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.
వరంగల్ 1000 స్తంభాల ఆలయంలో శివపార్వతుల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. భూపాలపల్లిలోని కాళేశ్వర, ముక్తీశ్వర స్వామివారి ఆలయాల్లో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఖమ్మం జిల్లా తీర్థాలలోని చారిత్రక సంగమేశ్వర ఆలయానికి భక్తజనం పోటెత్తారు. బాసరలోని జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో ప్రదోషకాల మహాలింగార్చన పూజ చేశారు. రుద్రేశ్వరునికి ఋషికన్యలు మహా ఆరతినిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలోని వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో మట్టితో సహస్రలింగాలు తయారు చేసి 1000 నామాలతో కొల్చారు. హైదరాబాద్ దోమలగూడ ఏవీ కళాశాల ఆవరణలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేములవాడ రాజరాజేశ్వరుని దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నిత్య కళ్యాణ మండపంలో ఈ వేడుక జరిగింది. అంతకుముందు లింగోద్భవ కాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించిన అర్చకులు అనంతరం పాగాలంకరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేకంగా తయారు చేయించిన పాగాను ఆలయంపైనున్న 4 నందులకు అలంకరించారు. ఈ ఉత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో మహాశివరాత్రి వేడుకలు రాత్రంతా భక్తి శ్రద్దలతో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదియోగి దివ్య దర్శనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను రాసిన ది రిపబ్లికన్ ఎథిక్స్ పుస్తకాలను ఈషా యోగా కేంద్రం వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ రాష్ట్రపతికి అందజేశారు. కార్యక్రమం ఆశాంతం భక్తుల్ని ఉత్సాహపరిచిన వాసుదేవ్ శాస్త్రానికి, భగవంతునికి ఉన్న సంబంధాన్ని తనదైన శైలిలో వివరించారు. సాంస్కృతిక బృందం మహాశివునిపై అనేక పాటలు పాడగా భక్తులు తన్మయత్వం చెందారు. వచ్చే ఎన్నికల్లో నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి బరిలో నిలవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ కు తెలుగుదేశానికి చాలా వ్యత్యాసం ఉందని, గతంలో తన చేతుల మీదుగా ఎందరికో బీఫారాలు అందజేశానని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయం మేరకు తాను నడుచుకుంటానని స్పష్టం చేశారు. నేను కట్టేసేయాలని ఉంది. నాకు డబ్బు కానివ్వండి, హెల్త్ కానివ్వండి, అంతా సక్రమంగా ఉంది. 7వ కూడా ఎంపీ కంటెస్ట్ చేసి తప్పకుండా నేను కూడా గెలుస్తాను. మా అబ్బాయి అడుగుతున్నాడు, ఇది సత్యనపల్లి అడుగుతున్నాడు, లేకపోతే ఇంకో చోట ఎక్కడైనా సరే ఖాళీ ఉన్న చోట బాబు గారు ఏం చెప్తే దాన్ని మేము చూస్తే తప్పకుండా ఆచరిస్తాం. ఆంధ్రప్రదేశ్లో వామపక్షాలతో కలిసే ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలుగుదేశంతోనో వైకాపాతోనో కలిసి పోటీ చేసేది లేదని స్పష్టం చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించిన పవన్ 2019 సంవత్సరం జనసేనది కావాలన్నారు. మార్పు కోసమే యువత జనసేనలోకి వస్తున్నారని అన్నారు. ఓడినా గెలిచినా ప్రజా సమస్యల కోసం పోరాడుతానని వెల్లడించారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఒంగోలు చర్చ్ సెంటర్లో జరిగిన సభలో పాల్గొన్న పవన్ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం సహా జిల్లాకు గొప్ప విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు మంగమూరు రోడ్డు నుంచి కర్నూలు రోడ్డు మీదుగా చర్చ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. దురుద్దేశపూర్వకంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగింపునకు దరఖాస్తు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఉపక్రమిస్తోంది. కుట్రపూరితంగా ఓటర్ల ప్రమేయం లేకుండా తప్పుడు దరఖాస్తులు సమర్పించడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తున్న ఈసీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కేసుల నమోదుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కేవలం కృష్ణా జిల్లా పరిధిలోనే గత 3 రోజుల వ్యవధిలో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగింపునకు యత్నించిన గుర్తు తెలియని వ్యక్తులపై 15 కేసులు నమోదయ్యాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో 3, పెనమలూరు 1, అవనిగడ్డలో 3, మచిలీపట్నం 3, మైలవరం 4, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 1 కేసు నమోదయ్యాయి. ఐపీసీ సెక్షన్ 419, 471, 182, ఐటీ యాక్ట్ 65 కింద పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. మరోవైపు ఓటర్ల పేర్ల తొలగింపుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది నకిలీ దరఖాస్తుల ద్వారా ఒక్క ఓటు తొలగించలేదని తెలిపారు. 3 సార్లు పరిశీలన జరిపిన తర్వాతే తొలగిస్తామని స్పష్టం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో యశ్వంత్పూర్ టాటా ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్యాంట్రీ కారులో ఓ వైపున చెలరేగిన మంటలు బోగి మొత్తానికి వ్యాపించాయి. మంటలు ప్యాంట్రీ కారు పక్కనే ఉన్న S1 బోగీకి కొంచెం వ్యాపించినప్పటికీ రైల్వే సిబ్బంది అప్రమత్తత వల్ల ప్రయాణికులు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. కాలిపోయిన బోగీని పట్టాలపైనే నిలిపి ఉంచడంతో ఒకే పట్టాలపై రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణ సమయాల్లో నగదు చేతిలో లేక ఇబ్బందులు పడే వీలు లేకుండా వన్ నేషన్ వన్ కార్డ్ కార్యక్రమంలో భాగంగా దేశమంతా పనిచేసే మొబిలిటీ కార్డును కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ NCMC పేరుతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కార్డును అహ్మదాబాద్ మెట్రో రైల్ సర్వీస్ మొదటి దశ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. రూపే కార్డు సహాయంతో పనిచేసేలా రూపకల్పన చేసిన ఈ కార్డు ద్వారా దేశంలోని ఏ మెట్రోలోనైనా ప్రయాణించే వీలుంటుంది. అంతేకాకుండా టోల్ ట్యాక్స్ సహా వివిధ రకాల రవాణా ఛార్జీలను చెల్లించే వెసులుబాటు దొరుకుతుంది. ఈ కార్డును ఉపయోగించి బస్ ప్రయాణాలు, టోల్ ట్యాక్స్, పార్కింగ్ ఛార్జీలు, రిటైల్ షాపింగ్ చెల్లింపులు సహా ATM కేంద్రాల ద్వారా నగదును సైతం స్వీకరించవచ్చు. కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలో ఒకరైన ఉమేష్ జాదవ్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉదయం సభాపతి రమేష్ కుమార్ ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. చించోలి నియోజకవర్గం నుంచి 2 సార్లు శాసనసభకు ఎన్నికైన జాదవ్ త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు జాదవ్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించిన కర్ణాటక PCC అధ్యక్షుడు గుండూరావు ఆయన పార్టీని వీడినప్పటికీ ఎలాంటి నష్టం లేదన్నారు. ఇటీవలే కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీకి గైర్హాజరైనందున జాదవ్ సహా మరో 3 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ ఇప్పటికే సభాపతికి ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్పై నిర్ణయం రాకముందే జాదవ్ రాజీనామా చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.